హాయ్ అండి. ఇవాళ మార్నింగ్ రొటీన్ జ్యూస్ అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. వెయిట్ లాస్ జ్యూస్ అండ్ మంచి హెల్తీ జ్యూస్ కూడంగా. దీన్ని టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలని నేను మీ అందరికీ చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే నార్మల్గా మనము యాపిల్ జ్యూస్ ఇవన్నీ ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా ఈ వెజిటేబుల్ జ్యూస్ చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది. అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో మంచి హెల్తీ జ్యూస్ అయిపోతుంది. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు తాగే విధంగా వస్తుంది. క్వాంటిటీ కూడా ఎలా చేసుకోవాలో మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నాను. 4 క్యారెట్స్ తీసుకున్నాను అండ్ 2 బీట్రూట్లు తీసుకున్నాను. ఒక సొరకాయ, హాఫ్ సొరకాయ తీసుకున్నాను. మనకి ఇష్టం ఉంటే టమాటోస్, బీరకాయ, వాటెవర్ ఏదైతే మనకు జ్యూస్ లాగా ఫామ్ అయ్యే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. కీరా కూడా వేయచ్చు. బట్ నా ఇంట్లో కీరా లేదు, దానివల్ల నేను సొరకాయ వేసుకుంటున్నాను, హాఫ్ సొరకాయ. ఇవన్నిటిని చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక బీట్రూట్ వల్ల బెనిఫిట్స్ ఏంటో మనందరికీ తెలుసు. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి మంచి రిజల్ట్ని ఇస్తుంది. ఇది నేను నా ప్రెగ్నెన్సీ టైంలో స్వయంగా చూసిన రిజల్ట్ అనమాట. ఎందుకంటే అప్పుడు నాకు బ్లడ్ గురించి చాలా ప్రెషర్ ఉండే. ఆ టైంలో ఇది మంచిగా వర్కౌట్ అయ్యి మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ క్యారెట్ వల్ల మనకు కంటి చూపు మెరుగవుతుంది అండ్ మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. మంచి రిజల్ట్ ఉంటుంది క్యారెట్ వల్ల. అండ్ సొరకాయ వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అంతా కూడా రెడ్యూస్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని మంచిగా మిక్సీలో వేసేసుకొని జ్యూస్ చేసేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ తాగితే సరిపోతుందండి. సూపర్ ఎనర్జెటిక్గా ఉంటాము అండ్ మంచి రిజల్ట్ని కూడా మనం చూడవచ్చు. ఇది నేను స్వయంగా చూసి చెప్తున్నాను. అయితే అమ్మ ఆల్రెడీ ఇంకా జ్యూస్ అయితే చేసేసింది. ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు కాబట్టి ప్లాస్టిక్ జాలి వాడకుండా ఇట్లా క్లాత్లో పిండేసుకుంటే సరిపోతుంది, మంచిగా వస్తుంది. అండ్ ప్లాస్టిక్ దాంట్లో పిండుకుంటే కూడా ఏంటంటే దాంట్లో ఉన్న కొంచెం బీట్రూట్ది, క్యారెట్ది అదంతా కూడా కిందికి వచ్చేస్తుంది. అదే క్లాత్ అయితే మంచిగా వాటర్ లాగానే వచ్చేస్తుంది. అట్లా యూజ్ చేసుకొని అండ్ ఒక చిన్న నిమ్మకాయ, ఒక చిన్న లెమన్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ అంతా పిండేసుకున్నాక ఒక లెమన్ అండ్ కొంచెం హనీ, ఒక స్పూన్ ఆఫ్ హనీ వేసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. మనం ఇంత జ్యూస్ చేసుకున్నాక ఇంట్లో హనీ లేదని చెప్పేసి షుగర్ వేసుకున్నామంటే ఇక తాగి కూడా వేస్ట్ అనమాట. అందుకని ఒక మంచి స్పూన్ హనీ వేసేసుకుంటే సరిపోతుంది. మంచి హెల్దీ జ్యూస్ ఖచ్చితంగా ట్రై చేయండి. వెయిట్ లాస్కి అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇది తాగాక టిఫిన్ అలాంటిది ఏం చేయకుండా ఒక 2 బ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ బ్రెడ్ తినేసి టిఫిన్ని ఫినిష్ చేయండి. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా తాగించండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనం హనీ వేస్తాం కదా, చూస్తున్నారు కదా మా పాప అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ తాగుతుందో. తనకు చాలా ఇష్టము జ్యూసెస్ అన్నీ కూడా. తను చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.